సరే వెళ్దాం. నువ్వే హలో 100 రూపీస్ కొట్టు చూసుకుంటూ ఉండి ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే కదా వచ్చావు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఆ అమ్మాయితో పాటు ఎవరు లేరు. ఆ ఇంటి పక్కన ఏ ఇల్లు లేవు. ఇల్లు ఏ ఏరియాలో ఉంది? అక్కడ పెద్ద మురికి కాలువ ఉంది కదా, అదే పెద్ద కాలువ ఉంటది దాని పక్కనే. ఆ మురికి కలవ కంపు ఇక్కడ కూడా కొడుతోంది. అది మురికి వాసన కాదన్నా, నువ్వు తింటున్నావే సాంబారు, అది 3 రోజులకు ముందు పెట్టింది. టైం అయింది కదా. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ప్లీజ్. డైలీ ఇలాగే చెప్తున్నావు. అన్న అన్న పక్కన తప్పుకున్నా అన్న, కనిపించలేదు. చూడండి నా పెళ్ళాం లేచిపోయినప్పటి నుంచి ఇటువంటి సీన్ నేను చూడనే లేదురా. ఏంటన్నా మీ భార్య లేచిపోయిందా? అవునరా. వెళ్ళేటప్పుడు లెటర్ ఏదైనా రాసిపెట్టి వెళ్ళిందా? ఇవి రాయలేదురా. ఒక లెటర్ రాయడానికి కూడా టైం లేదా? రే, నా పెళ్ళం లేచిపోవడం గురించి నాకే దిగులు లేదు, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అలా చూడు, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మన పుట్టుకి వేస్ట్ రా. మనమని నన్నెందుకు చేరుస్తున్నావు? నా లైఫ్ హ్యాపీగా ఉంది. అవును, నీకెందుకు ఈ వయసులో ఇవన్నీ అవసరమా? అరే, అయిపోయింది. అది ఎప్పుడూ అయిపోయింది. సినిమాకి రెడీ అవుతున్నారు. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు అటు ఇటు చూడు. ఇదిగో పట్టుకోకోతా. అలాగే. పౌడర్ డబ్బా. అన్నా, ఏంటి? ఈ ఫ్యాన్ కూడా తీసుకెళ్దామా? పెద్ద వస్తువులు తీసుకోకు, మూట కట్టడానికి వీలుగా ఉండేలాగా చూడు. అలాగే అన్నా. అన్నోయ్ అన్నోయ్. అయ్యో, ఏంటిరా? డబ్బన్నా. డబ్బా ఎంత ఉంది? 5,000 అన్నా. అన్నా, మనం నెలంతా కష్టపడి సంపాదించే డబ్బు అది ఒక్క రోజులో సంపాదించిందన్నా. అందుకు ఆడవాళ్లుగా పుట్టుండాలి. డబ్బు తీసిన చోటే పెట్టి. ఎందుకన్నా? రే, చిన్న చిన్న వస్తువులు కనపడకపోతే పోలీసు కంప్లైంట్ ఇవ్వరు, కానీ డబ్బు కనపడకపోతే వెంటనే కంప్లైంట్ చేసేస్తారు. అందుకని డబ్బు తీసిన చోట పెట్టేయ్. పెట్టేస్తాను. అక్కడ ఉన్న గంటని గలగల వాయించి ఆ గంటని తీసి లోపల పెట్టు. దానికి 7 కుండల కొట్లో 70 రూపాయలు ఇస్తాడు. పాత పట్టు చీరలు, పట్టు పంచెలు, పట్టు పరికిణీలు చిరిగిపోయినా పర్వాలేదమ్మా, మీ ఇంటికే వచ్చి కాంచీపురం ఫ్యాక్టరీ రేటుకే తీసుకుంటాం. రండమ్మా రండి. ఈ బండి వెళితే రాదు, మేం వెళితే మీకు డబ్బులు రావు. పాత పట్టు చీరలు. కాండమ్స్. పెద్ద వస్తువులు తీయకు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఏమని ఇస్తారన్న కంప్లైంట్? కాండమ్స్ కనిపించకుండా పోయాయనా? మాట్లాడకుండా పనిచేయనా? ఆషాఢ మాసపు తగ్గింపు రేట్లు కండోమ్స్. అద్భుతమైన అవకాశం. అవును, మీ ఇంటికి అమ్మాయి ఇచ్చింది కదా, ఎవరది? మా బంధువుల అమ్మాయి. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నిన్న దారిలో చూసా, అందుకే అడిగా. వాళ్ళది పులివెందుల. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళందరూ రౌడీలే. ఊళ్ళోంచి వచ్చారంటే నీ ఒంట్లో ఏదేది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండదు, చూసుకో. నేనేదో ఊరికి తెలుసుకుందామని అడిగా, మనం ఏం చేస్తాం దాన్ని. అయ్యగారు, మీ ఫ్యామిలీ తోముకునే పేస్ట్ లో ఉప్పు ఉందా? ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదు, దీంతో తోముకోవచ్చు కదా, ఇందులో ఉప్పు ఉంది. నా ఫ్యామిలీ పళ్ళు తోగితే ఎంత, తోమకపోతే ఎంతరా సన్నాసి? పని చూసుకో, అరగుండు వెదవా. మీది కూడా. యజమాని, ఇక్కడ లిస్ట్ లో 10 ఉన్నాయి, కానీ ప్యాకింగ్ లో 9 ఉన్నాయేంటి?
బాగా లెక్క పెట్టరా 3, 6, 9 9 ఉన్నాయి యజమాని. ఛ! ప్యాకింగ్ చేసేప్పుడు అవును, తప్పుగా ఎలా పెట్టుంటారు. మోసం చేస్తున్నావు చూడండి యజమాని. ప్యాకింగే తప్పు. రేయ్, నేను ఫ్యామిలీతో మంగళగిరి వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి. షాపులో డబ్బు గాని వస్తువు గాని తగ్గిందో తోలు ఒలిచి పారేస్తాను. గల్లాలోంచి 5,000 తీశాను, లెక్కలో రాసి పెట్టు. అయ్య గారు మాకు కూడా కలిపి ప్రార్థించండి. ప్రయత్నం చేస్తాను. యజమాని నీకేంట్రా? పానకం తీసుకొస్తారని. తీసుకొస్తాను, జీతంలో కట్ చేస్తాలే. తలనొప్పి పోయింది. తలనొప్పికి మాత్రం ఇవ్వండి. రే తలపొడికి మాత్రం లేదు పోరా. అయితే జలుబుకి మాత్రం ఇవ్వండి. జలుబుకి వైన్ షాప్ కెళ్ళి ఓ పెగ్గు కొట్టు పోతుంది. ఏంటి తలనొప్పికి మాత్రం లేదు, జలుబుకి మాత్రం లేదు, ఎందుకయ్యా మెడికల్ షాప్? ఊరికే కాలక్షేపానికి నీకు మాత్రలు అమ్మం పోరా. అన్నా పెళ్ళయి 1 నెల అవుతుంది, ఇంకా ఏమీ జరగలేదు. ఏం? దానికేమైనా మందు? రే బస్ స్టాండ్ కి వెళ్ళరా, పిలిచి పిలిచి ఇస్తారు. ఒక్కటి చాలు, పని అయిపోతుంది. రేయ్ రారా, వేరే కొట్టుకెళ్దాం. ఇక్కడ ఏది అడిగినా లేదంటారులే గాని వీళ్ళు వీళ్ళ మెడికల్ షాప్. ఏం మెడికల్ షాప్? కార్మిక శక్తి సిక్కు వర్ధిల్లాలి. అన్నా, ఆ, ప్రపంచకంలో కాండోమ్ ని స్టఫ్ గా ఉపయోగించే మొట్టమొదటి వ్యక్తి నువ్వేనన్నా. తమ్ముడు ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్, స్ట్రాంగ్ గా ఉంటుంది. డాటెడ్ కాండోమ్ 1, 2, 3. అన్నా? ఎప్పుడు చూసినా బట్టతోడు ఎందుకన్నా మన మీద చిరాకు పడుతుంటాడు? వాడు పని వాళ్ళ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడంట. లేదన్నా, ఆడికి చిన్న మెదడు చితికిపోయింది. వాడికి మూల సంఖ్య ఉంది. పానకానికి డబ్బులు అడుగుతాడా వాడు? ఈ రోజు వాడి ఇంట్లో అంతే. కండోములు ఎక్కువ అమ్మినందువల్ల కప్పులు ఇచ్చినట్టున్నారు. ఎరే ఎరే తెల్లారిపోతుందిరా, వచ్చిన పని చూడు. అన్నా, ఎరే లేవరా, కమాన్. టోపీ. ఫారిన్ సరుకు, ఇకపై ఇది యూరిన్ సరుకు.